సీనియర్ల హరాస్మెంట్ వల్ల చనిపోయాడని క్లారిటీగా చెప్పిన ఒక అమ్మాయి దాని తర్వాత ఎక్కడెక్కడైనా ఉందా? కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేమేమంటున్నామంటే ఒక పేద బడుగు బలహీన వర్గాలకు చెందినోడు ఒక పీజీ డాక్టర్ రావాలంటే ఎంత కష్టపడాలో మీ అందరికీ తెలుసు. ఎంత కష్టపడి వస్తే తెలుసు, మీ అందరికీ తెలిసింది. మాకు న్యాయం జెన్యూన్గా కావాలి. ఇవాళ డీసీపీ గారు చంద్రబాబు గారు వచ్చిండ్రు, చాలా క్లియర్ గా మేము కొన్ని డౌట్ వేసినాం. మాకు వీటన్నిటిపైన క్లియర్ తో పాటు ఒక రాతపూర్వకంగా కూడా ఇస్తామంటున్నారు. మాకేం కావాలంటే గతంలో కూడా అనేక కేసులు ఇట్లా నీరు గారిపోయి తమ్ముడు ప్రీతి విషయంలో కానీ అనేక సందర్భాలు మేము పోరాటం చేస్తాం. సీనియర్లు చాలా హరాస్మెంట్ చేస్తుర్రు అని చెప్పాడు. ఎవరు రాలంటే ముగ్గురు ఉన్నారు, ఆంధ్ర పిల్లలు ఉన్నారు అని చెప్పిన హెచ్ఓడి రమేష్ అనే అతను ఇప్పుడు నేను మాట్లాడినా కూడా ఏం చేస్తావు చేసుకో అని చెప్తున్నాడు అతను. నేను కంప్లైంట్ మా బాబు రానప్పుడు మాకెందుకు కంప్లైంట్ చేసేయాలంటే అమూల్య అమ్మాయికి చెప్పిన నేను, ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి చెప్పింది అంటే ఆ అమ్మాయి ఎందుకు చెప్తా సార్? మీ డైరెక్ట్ మదర్తోని ఆ అమ్మాయి నంబర్ ఉంది, మీ దగ్గర నంబర్ ఉంది, ఇక్కడ మీరే పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా అంటే మాకు అవసరం లేదు అని చెప్తున్నా. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కొంచెం డిప్రెషన్లో వెళ్ళాడు. మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము, మీకేం చూస్తుందో అది చేసుకోమని చెప్పేసి డాక్టర్ రమేష్ అని చెప్పేసి హెచ్ఓడి అంట, యూనిట్ 4 ఏదో సంథింగ్ అన్నాడు. ఆయన వచ్చి చాలా ఇష్టంగా ఘోరంగా మాట్లాడుతున్నాడు, మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. సార్ 10th లో డిస్ట్రిక్ట్ మామనాడ్ డిస్ట్రిక్ట్ టాప్, ఇంటర్మీడియట్ లో మామనాడ్ డిస్ట్రిక్ట్ టాప్, ఎస్విఎస్ హాస్పిటల్ టాప్, ఎంబీబీఎస్ లో టాప్ స్టూడెంట్. అలాంటిది చదువుకు భయపడి సూసైడ్ చేసుకుంటాడని అంటే మాత్రం మేము నమ్మము. సీనియర్ హరాస్మెంట్ వల్ల ఉంది, వాళ్ళ హెచ్ఓడి ప్రిన్సిపాల్ వాళ్ళంతా ఇదేదో సంథింగ్ ఉంది. ఆయనకి అంటే ఏమైనా ఉంటే ఈ సీట్ బంద్ చేయాలనుకుంటే ఆయన కొంచెం 75 lakhs ఏమో కట్టాలంట ఒకవేళ బంద్ చేస్తే. ఆ డిప్రెషన్ లో వెళ్ళాడు. ఏందో మాకు ఇంకా క్లారిటీ లేదు, మాకు ఇంకేం చెప్పలేదు. అంటే సూసైడ్ లెటర్లు ఏమైనా దొరికినాయి? ఏం దొరకలేదండి మాకు సూసైడ్ లెటర్. మాకు ఇప్పటివరకు ఆ పిల్లల పేరు కూడా చెప్పలేడు ఆయన. చివరిగా మీతో నేను 3-4 days వచ్చి కలిసి మాట్లాడాను, కానీ మా అక్కతో మార్నింగ్ 8:30కి 7:30కి 8:30కి మాట్లాడాడు. 5 నిమిషాల్లో మీ బాబు చనిపోయాడని మాకు ఫోన్ వచ్చింది. జస్ట్ ఆయన మాట్లాడిన 5 నిమిషాల తర్వాత మీ బాబు చనిపోయాడు అని చెప్పారు అంతే.